श्रीरंगेश पुरोहितः श्रीरंगेश पुरोहितः श्रीवत्साङ्गसुतः श्रीमान् श्रीवत्साङ्गसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे श्रेयसे मेस्तु भूयसे। अस्मद्गुरुभ्यो नमः। अस्मद्गुरुभ्यो नमः। భాగవతోత్తములారా, అష్టశ్లోకి ప్రబంధంలో 5వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. 5, 6 2 శ్లోకములు. ఈ 2 శ్లోకములు వాక్యద్వయాత్మకంగా ఉండే ద్వయమంత్రం యొక్క అర్థాన్ని విశదీకరించేటటువంటి శ్లోకం. అందు ద్వయమంత్రం ఏదో ఉంది, దాని అర్థం ఏమిటో ఒకసారి మనం దాని వైభవాన్ని అనుసంధానం చేసుకుంటే ఇప్పుడు ఆ శ్లోకం సుగమంగా మనకి బోధపడుతుంది. ద్వయమంత్రం కఠవల్లి ఉపనిషత్, కఠోపనిషత్తు కాదు, కఠవల్లి ఉపనిషత్తులోని మంత్రం. ఇది శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఉపదేశించినటువంటి మంత్రం. 2 వాక్యములుగా ఉంటుంది కనుక ద్వయమంత్రము అని పేరు. ద్వయం అంటే 2 వాక్యములు, 2 అర్థములు, వాటిని బోధించే మంత్రం కనుక ద్వయమంత్రము అని పేరు. ఏమిటి 2 అర్థములు? ఉపాయము, ఉపేయము. ఉపాయమేది దానిని తెలిపేటటువంటి మొదటి వాక్యం. ఉపేయమేది అంటే ఈ ఉపాయముతో మనము పొందవలసిన ఫలమేమి దానిని తెలుపునది ద్వితీయ వాక్యం, ఉత్తర వాక్యం. పూర్వవాక్యం, ఉత్తర వాక్యం. ఈ 2 వాక్యములు 2 అర్థములను, ప్రధానములైన తెలుసుకొనవలసిన అర్థములను తెలుపుతున్నవి అన్నమాట. మంత్రం ఎప్పుడైనా మన పూర్వాచార్యులలో ఎవరి ఎందైనా పరమ ప్రీతి కలిగిందనుకోండి, ఆచార్యులు ఇలా రావయ్య నీకు మంచి ఉపకారం చేస్తాను నేను అని చెవిలో ద్వయమంత్రాన్ని ఉపదేశం చేసేవారు. కూరత్తాళ్ళ అవసాన దశ, వారికి పరమాత్మ మోక్షం ఇచ్చేస్తానని అనుగ్రహించాడు. వారు కూడా అలా చివరిలో ఉన్న దశలో భగవద్ రామానుజులు వారిని చూడడం కోసం వెళ్ళినప్పుడు వారి చెవిలో ఈ ద్వయమంత్రాన్ని ఉపదేశం చేశారు. ఎందుచేత అంటే రాజపుత్రనుక్కు కర్పూర నికరంబోలే అంటారు పూర్వాచార్యులు. రాజకుమారుడికి కర్పూరంతో తాంబూలం వేసుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ప్రపన్నుడైన వానికి ద్వయమంత్రాన్ని వింటే అంత ఆనందం కలుగుతుంది అని. కనుక ద్వయమంత్రంబునంబోలు మంత్రంబు లేదు. సింహాచలం కాంతకృష్ణాచార్యుల వచనములలో ఒక వచనం ద్వయమ
ద్వయమంత్రంబునంబోలు మంత్రంబు లేదు, ద్వయమంత్రమును మించిన మంత్రం వేరొకటి లేదు అని. శరణాగతి మంత్రము అని తిరునామం. దీనికి భగవత్ శరణాగతి మంత్రము అని తిరునామం. ఈ మంత్రమును మన పూర్వాచార్యులందరూ కూడా వారు తమ తమ అవతారములను చాలించు సమయంలో శిష్యులు వెళ్ళి, అయ్యా మాకు కంజమైన అర్థమును ఉపదేశించండి, రక్షకమైన అర్థమును ఉపదేశించండి అని అడిగినప్పుడు, నాయన ద్వయమంత్రమును నిత్యం అనుసంధానం చేసుకోండి, ఇదే వారి ఉపదేశం. ఎవరినైనా మన పూర్వాచార్యులు ఆశీర్వదించినప్పుడు ఏమని ఆశీర్వదించేవారు? తిరుమంత్రத்திலே பிறந்து ద్వయమంత్రத்திலே వళరుంది ద్వయనిష్ఠరావీర్ అని. తిరుమంత్రంలో పుట్టి, మరి తిరుమంత్రంతోటేగా మనకి ఆచార్యులు అష్టాక్షరి మంత్రోపదేశం చేయడంతో కదా జన్మ కలుగుతుంది, జ్ఞాన జన్మ కలుగుతుంది. అందుచేత తిరుమంత్రத்திலே பிறந்து విద్యేష్టాయా పెచ్చు ఆచార్య హృదయకారుల యొక్క సూత్రం. విద్యను తల్లిగా కలిగి ఉండి జన్మించి, విద్య అంటే అష్టాక్షరి మహామంత్రం. తిరుమంత్రத்திலே பிறந்து ద్వయమంత్రத்திலே వళరుంది ద్వయమంత్ర నిష్ఠతోటే పెరిగి ద్వయమంత్రాన్ని నిరంతరం అనుసంధానము అర్థానుసంధానము రెండు ఇవి చేసుకుంటూ ద్వయనిష్ఠరావీర్ ద్వయమంత్రమునందు నిష్ఠ కలిగిన వారు కండి. ఇదే ఆశీర్వచనం. మన పూర్వాచార్యులు మనకు చేసేటటువంటి ఆశీర్వచనం. ద్వయమంత్రం అంటే అంత గొప్ప మంత్రము అని అర్థం. వేదాంత దేశకులు రహస్యత్రయ సారం, మూడు మంత్రముల యొక్క సారమును చాలా విపులమైన గ్రంథంగా అనుగ్రహించి, వేదమును చదవటానికి అధికారం లేని వాళ్లకు కూడా బోధపడాలి అని ఒక్క వేద వాక్యమును కూడా అందులో చేర్చకుండా స్మృతులు, ఇతిహాస పురాణములు, దివ్య ప్రబంధ సూక్తులు వాటితోటే మూడు మంత్రములను పూర్వోత్తర వివరణములతో, అంటే మంత్రాన్ని పొందాలంటే ఎలా ఉండాలి, మంత్రం పొందిన తర్వాత ఎలా ఉండాలి, ఈ వివరణములన్నిటితోటి వారు అనుగ్రహించిన 32 రహస్యంగల్ 32 రహస్య గ్రంథం. వాటిలో ఇది చాలా సంప్రదాయపరులైన వారికి చాలా ప్రధానమైనటువంటి గ్రంథం. ఎంత గంభీరమైన గ్రంథం అంటే దీనికి 5 వ్యాఖ్యానములు ఏర్పడ్డాయి ఆ అర్థాన్ని విశదీకరించడం కోసమని. ప్రతి అధికారము, ప్రతి అధికారమునకు ద్వయాధికారము, ద్వయమంత్ర ప్రకరణం అన్నమాట, తిరుమంత్రాధికారము. అలాగే ప్రతి దీనికి అధికార సంగ్రహం అని పేరు పెట్టి అందులో సంగ్రహంగా మొత్తం ఆ అధికరణంలో సంగ్రహంగా ఏం సాధించారో దానిని ఒక శ్లోకంలోను ఆది అందు, ఒక శ్లోకంలోను అంతమంది, ఒక శ్లోకంలోను పాసురంలోను కూడా మళ్ళా దాని యొక్క సారాంశాన్ని వేదాంత తీసుకుని వర్ణిస్తారు. అట్లా వర్ణించేటప్పుడు
ఒక శ్లోకాన్ని ద్వయమంత్రాన్ని గురించి అనుగ్రహిస్తూ ఎంత గొప్పది ద్వయమంత్రము అనే దానిని వివరిస్తూ ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తూ ఆకర్ణితో విధనుతే కృతకృత్య కక్ష్యా ఆమ్రేడితో యశ్చ ఇప్పుడు దీను దిశతి కృతార్థభావం ప్రత్యూషతాం భజతి సంసృతి కాళరాత్రే లక్ష్మీ సహాయ శరణాగతి మంత్ర ఏషః. ఇది శ్లోకం. ఏమంటారు? ఆకర్ణితో వితనుతే కృతకృత్య కక్ష్యా. ద్వయమంత్రమును గనక మనం విన్నట్లయితే ద్వయమంత్రమును విన్న వాడిని చేయాల్సిన పనులన్నీ చేసేసిన వాళ్ళ వరసలో నిలబెడుతుంది. ఇంకేం చేయాల్సిన పని లేదు. ద్వయమంత్రాన్ని పొందడం కంటే మించినటువంటి ఫలం లేదు. అందుచేత కృతకృత్య కక్ష్య చేయాల్సిన పనులు నాకు శాస్త్రాలు అవి ఇవి అని ఒప్పుకుంటే చదువుకోవడమే తప్ప, లేకపోతే అయ్యో నేను శాస్త్రం చదవలేదే అని విచారించాల్సిన అవసరం లేదు. ద్వయమంత్రాన్ని పొందాగా ద్వయమంత్రాన్ని రోజు నిత్యం అనుసంధానం చేసుకుంటున్నాగా చేసుకోవాలి. ఇది చేసుకునే సూక్తి. మనవాడ మామూల ప్రవృత్తి, మనవాడ మామూల యొక్క దినచర్య, పూర్వ దినచర్య ఉత్తర దినచర్య అని ఎడుంబియప్ప అనుగ్రహించిన దేవరాజు గురు వారు అనుగ్రహించినటువంటి గ్రంథంలో మనవాడ మామూలను ఎప్పుడు చూసినా మంత్ర రత్నానుసంధాన సంతత స్ఫురితాధరోష్టం తదర్థ నిధ్యాన సన్నద్ధ కులపోద్గమం. ఎప్పుడు వారి పెదవులు కదులుతూ ఉండేవి. మనవాడ మామనుల పెదవులు ఎందుకోసం కదులుతూ ఉండేవి? ఎప్పుడు మంత్రరత్నానుసంధాన, మంత్రరత్నము అని పేరు ద్వయమంత్రానికి. ఈ ద్వయమంత్రాన్ని నిరంతరం అనుసంధానం చేసుకుంటూ ఉండడం వలన ఆ పెదవులు అంటే ఎప్పుడైనా జపం ఎలా చేయాలి అనే దానికి ఉపాంశువుగా చేయమని చెప్తుంది శాస్త్రం. మనమేదో జపం చేస్తున్నాం అని బయట 10 మందికి వినిపించేలాగా స్పీకర్లు పెట్టుకుని ఆ మంత్రాన్ని చదవడం కాదు. మనం ఏం చదువుతున్నామో అవతలవాడికి వినపడదు. పెదవులు కదులుతూ ఉంటాయి, లోపల మాత్రం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. ఇది పద్ధతి. ఎప్పుడైనా మంత్రజపం చేసేవాడి పద్ధతి అది. సంకీర్తనం చేసేవాడు అంటే బయటికి రావాలి, కానీ మంత్ర జపం చేసేవాళ్ళు ఆ మంత్రం ఇతరులకు వినపడకూడదు. అసలు మనం మంత్ర జపం చేస్తే ఒకవేళ చేయబోదే గొడవలేదు అనుకోండి, చేస్తే మాల తిప్పితే నా అక్షమాలం ప్రదర్శే, ఆ మాలని బయటికి చూపించకూడదు. నేనే జపం చేస్తున్నాను. దానికి ఏదో చాలా మందిని చూస్తూ ఉంటాం, ఏదో సంచి కట్టుకుంటూ ఉంటారు కదండి చేతికి, ఏదో కండువా లోపలైనా పెట్టుకుని జపం చేయాల్సిందే తప్ప బయటకు మంత్రము వినపడకూడదు, అక్షరాల కనపడకూడదు. మనవాళ్ళ మామూలుడు అలా ఎప్పుడు మంత్రరత్నాన్ని అనుసంధానం చేయడం వలన వారి పెదవులు కదులుతూ ఉండేవి. అంతేనా? కేవలం మంత్రానుసంధానం మాత్రమే కాదు, అప్పుడప్పుడు వారి ఒళ్ళు గగుర్పడుస్తూ ఉండేది, తిరుమని అంటే పులకాంకితం అవుతూ ఉండేది. ఎందుచేత తదర్థ నిధ్యాన సన్నద్ధ పులకోద్గమం. ఆ అర్థాన్ని భావన చేసినప్పుడల్లా వారికి శరీరం ఆనందంతో రోమాంచం అవుతూ ఉండేది. ఇది కదా మనవాడ మామనుడే. దేశికుడు ఏమంటున్నారు? ఆకర్ణితో విధనుతే కృతకృత్య కక్ష్యా. కృతకృత్యులు అంటే చేయవలసిన పని అంతా చేసేసిన వారు, ఇంకా చేయాల్సిన పని ఏం లేదు. అలాంటి వారిని కృతకృత్యులు అంటారు. అలాంటి కృతకృత్యులను వీళ్ళు కూడా చేరిపోతారు ఎవరైతే ఈ మంత్రాన్ని వింటారో. ఆమ్రేడితో దిశతి యస్య కృతార్థ భావం. ఆం
సాధువులు మడుక వాళ్ళకి బలం చిక్కేసినట్లే. ద్వయమంత్రం ఒక్కటి అనుసంధానం చేయడం వలన కాలక్షేపత్తుక్కం భోగత్తుక్కం హేతువాయిరుక్కం పెళ్ళైలోకాచార్యుల వారు ఈ మంత్రం కాలక్షేపానికి భోగమునకు, భోగం అంటే ఆనందానుభవం, ఈ మంత్రంలోని అర్థాన్ని అనుసంధానం చేయడం వలన పరమ ఆనందం కలుగుతూ ఉంటుంది కనుక ఇది కాలక్షేపానికి, అనుభవానికి, ఆనందానుభవానికి కూడా యుక్తమైనటువంటి మంత్రము. ప్రత్యూషతాం భజతి సంస్కృతి కాళరాత్రే దేశకుడు. సంసారం అనే కాళరాత్రికి సూర్యోదయం లాంటిది ఈ ద్వయమంత్రం అనేటటువంటి. మన జీవితంలో ద్వయమంత్రాన్ని పొంది అనుసంధానం చేసుకుంటున్నాం అంటే మన జీవితం తెల్లవారినట్టు. ఒకటే పగలు ఒకటే రాత్రి, జీవితంలో ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు లేవు. పహగ్గండేన్ నారణైకండేన్ ఆడవారు పహగ్గండేన్ పగటిని చూచి తిని. మేము చూడలేదండి పగటిని, మీరే చూసారా పగటిని? మేము చూస్తున్నాం కదా రోజు. మీరు చూసే పగలు రాత్రిని అంతమందు కలిగిన పగలు. మన సాయంత్రం అయిపోతుంది, మళ్ళీ చీకటి వచ్చేస్తుందిగా. అలా కాదు, నేను చూసిన పగలు మరి రాత్రి రాదు, ఇంకా అంత పగలు. వ్యాఖ్యానం శ్రీవత్సాన్ బళ్ళి అడిహేమనవాడ పెరుమాళ ఆయన వ్యాఖ్యానం చేస్తూ అష్టమియాద ఆదిత్యాన్ని కండేన్ నారాయణాన్ని కండేన్. ఏం బాగా చూశారండి మీరు? నేను నారాయణుని చూశానయ్యా. ఆ నారాయణుని చూస్తే ఆ సూర్యుడు ఉదయించి అస్తమించే సూర్యుడు, శ్రీమన్నారాయణుడు అనే సూర్యుడు ఏనాడు అస్తమించడు. అది ఇంతకన్నా దర్శనం ఏముంటుంది? ఏదైనా అస్తమించచ్చు, ఏదైనా కానీ పూర్వాచార్యుల చరిత్రలలో సూర్యుడు అలా భగవాను నిరంతరం ధ్యానం చేసేది కదండి ద్వయమంత్రం. దాన్ని అలా ధ్యానం చేయడం చేత నిరంతరం పగటినే చూచిన మహానుభావులు మన గురు పరంపరలోనే ఆచార్య రత్నహారంలోనే భగవద్ రామానుజుల తరువాత సింహాసనాధిష్ఠితులైన ఎంబార్ అనేటువంటి ఆచార్యులు, వారి చరిత్రని మనం గతంలో చెప్పుకున్నాం కదా. ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తుంటే వారికి చీకటే ఉండేది కాదు, అంతా పగలి. కనుక అస్తమించని ఆదిత్యుణ్ణి చూచినాను అంటారు కదండి. ప్రత్యూషతాం భజతి సంస్కృతి కాళరాత్రే. సంసారం అనే కాళరాత్రికి పగటిని చూచిన వారు అవుతారు. ఎవరి ద్వయమంత్రమును పొంది అనుసంధానం చేసుకుంటారో వారు. ఏమిటండి ఆ మంత్రం? పద్మా సహాయ శరణాగతి మంత్ర ఏషః. పద్మా సహాయ, లక్ష్మీదేవిని సహాయముగా కలిగినటువంటి, అంటే లక్ష్మీ వల్లభుడు శ్రీమన్నారాయణుడు, ఆయనను గురించి శరణు వేడేటటువంటి మంత్రం ద్వయమంత్రం. ఇది ఇంత గొప్పది అంటారు దేశు. ఆ మంత్రార్థమును వివరిస్తున్నారు వేదాంత దేశు భట్టరు వారు. ఒక 2 విధములు మంత్రక్రమంలో మంత్రార్థం. మంత్రము తెలిపిన అర్థములను ప్రత్యేకంగా ఒకదానిలో మొదటి శ్లోకంలో మంత్రములో తెలుపబడిన అర్థములను తెలుపుతుంది. ఒకసారి శ్లోకానుసంధానం చేద్దాం. నేతృత్వం నేతృత్వం నిత్యయోగం నిత్యయోగం సముచిత గుణజాతం సముచిత గుణజాతం
తనుఖ్యాపనం చ తనుఖ్యాపనం చ ఉపాయం ఉపాయం కర్తవ్యభాగం తు కర్తవ్యభాగం తు అధ అధ మిథునపరం మిథునపరం ఆ? ప్రాప్యమేవం ప్రసిద్ధం. పడిందా? ప్రాప్యమేవం అలవాటు ప్రకారం ప్రసిద్ధం. చేసినట్టున్నా. తాగులే బానే ఉంటది. స్వామిత్వం ఒక్క స్పూనే. స్వామిత్వం ప్రార్థనాం చ ప్రార్థనాం చ ప్రబలతర ప్రబలతర విరోధి ప్రహాణం నేను బాధ విరోధి ప్రహాణం దశయితాన్ దశయితాన్ మంతారం మంతారం త్రాయతే చేతి త్రాయతే చేతి అధిగత నిగమః అధిగత నిగమః షట్పదోయం షట్పదోయం ద్విఖండః. ద్విఖండః ఏమేమి అర్థములను తెలుపుచున్నదో వర్ణిస్తు. ముందు మనం మంత్రార్థం చెప్పు. ఏమిటి మంత్రం? శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఇది కదా శ్రీమన్నారాయణ చరణౌ. ఇది ఒకటే పదం. శ్రీమన్నారాయణ చరణౌ ఒకటే పదం. శరణం ఒక పదం. ప్రపద్యే ఒక పదం. శ్రీమతే నాలుగవ పదం. నారాయణాయ ఐదవ పదం. నమః ఆరవ పదం. షట్పదోయం శ్లోకం చివర షట్పదోయం 6 పదములు కలిగినటువంటిది అయిన ఈ మంత్రం అని. ద్విఖండః 2 ఖండములు అంటే 2 వాక్యం. ఒకటి ఆయన పాదార విందములను శరణు వేడుట, 2 ఆయనకే కైంకర్యమును చేయవలనని ప్రార్థించుట. ఇది శ్రీమన్నారాయణ. నారాయణుడు అష్టాక్షరి మంత్రంలో నారాయణ అంది కదా. అనగానే వట్టి బ్రహ్మచారి నారాయణుణ్ణి కొలిస్తే చాలును అనుకుంటామేమోనని. అలా కుదరదు నాయన. లక్ష్మీదేవితో కూడిన నారాయణుణ్ణి కొలవాలి కనుక శ్రీ శబ్దాన్ని చెప్పి శ్రీమన్నారాయణ అనడం వల్ల మతు ప్రత్యయం. మతు ప్రత్యయాన్ని చెప్పి అంటే నిత్యంగా లక్ష్మీదేవితో నిత్యము కూడి ఉండే నారాయణుని యొక్క పాదారవిందములను చరణౌ పాదారవిందములను శరణం ఉపాయముగా పట్టుచున్నాను. ప్రపద్యే పట్టుచున్నాను. శ్రీమతే లక్ష్మీదేవితో కూడిన వాడైన నారాయణాయ నారాయణుని కొరకే సమస్త విధ కైంకర్యములను చేయగలవాడను కావలయను. నమః నా ఆనందము కొరకు కాదు. ఇది మంత్రం మనకు సూక్ష్మంగా తెలిపేటటువంటి అర్థం. దీనిని భట్టరు వారు షట్పదం అని 6 పదములు అన్న. వేదాంత దేశికులు రహస్యత్రయ సారంలో ఇదమష్టపదం వ్యాసే సమాసే షట్పదం విదుః అంట.
అంటే ఈ మంత్రము సమస్త పదంగా శ్రీమన్నారాయణ చరణవు సమాసం చేయబడిన పదం అనమాట. కలిపివేయబడిన పదం కనుక సమస్త పదంగా చూచినప్పుడు 6 పదాలు శ్రీమన్నారాయణ చరణం శరణం చెప్పుకున్నాం కదా. అలా కాకుండా ఇదం అష్టపదం వ్యాసే, వ్యాసము అంటే విడదీయుట అని అర్థం. అలా విడదీసి చూసినప్పుడు శ్రీమన్ సంబోధన, లక్ష్మీదేవితో కూడిన వాడా, నారాయణ నారాయణుడా సంబోధన. చరణం శరణం ప్రపద్యే 3 పదాలు, 3, 2, 5 పదాలు. శ్రీమతే 6, నారాయణాయ 7, నమః 8. కనుక విడదీసి చూస్తే 8 పదములు, సమాసం చేసి సమస్త పదంగా చూస్తే 6 పదములు అని 2 యోజనలను మనకి అనుగ్రహించారు. అయితే ముముక్షుప్పడి ఇత్యాది మన పూర్వాచార్యుల గ్రంథములలో 6 పదములు అనుదానినే స్వీకరించి వ్యాఖ్యానించడం కనబడు. ఎందువలన అంటే 8 పదములు అనుకుంటే ఒక అనుపపత్తి ఉంది, అందుకోసమని 6 పదములుగానే స్వీకరిస్తుంది. ఏమిటి 8 పదాలు అనుకుంటే ఇబ్బంది ఏమిటి? శ్రీమన్ బానే ఉంది, లక్ష్మీదేవితో కూడిన వాడ, నారాయణ నారాయణుడా బానే ఉంది సంబోధన. చరణవు అన్నప్పుడు పాదములను శరణు వేడుచున్నాను, చరణవు శరణం ప్రభు. ఎవరి పాదములను అని ప్రశ్న. అప్పుడు తవ అని ఓ పదం తెచ్చుకొని అధ్యాహారం చేసుకుని అక్కడ పెట్టుకుని తవ చరణవు శరణం ప్రపద్యే, నీ పాదారవిందములను శరణముగా వేడుచున్నాను అనుకుంటే అర్థం సరి. అంటే అధ్యాహారం తెచ్చి పెట్టుకుని అర్థం చెప్పుకోవాలి. సరసంగా ఏ పదమును చేర్చుకొనవలసిన అవసరము లేకుండా అర్థము సిద్ధించేటప్పుడు అధ్యాహారం తెచ్చుకుని అర్థం చెప్పడం తగదు, అగతికం. ఎవడైనా వాక్యం సమన్వయించకపోతే నేను ఒక పదాన్ని తెచ్చాడు సమన్వయించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏదైనా ఒక పదాన్ని తెచ్చి అధ్యాహారం చేసుకుని అర్థం చెప్పాలి తప్ప ఆ పదమే పరిపూర్ణంగా అర్థాన్ని ఇచ్చేటప్పుడు మనం మళ్ళా పదాన్ని తెచ్చుకుని మధ్యలో చెప్పడం అది అంత శాస్త్రీయమైన పద్ధతి కాదు. కనుక మన పూర్వాచార్యులు షట్ పదోయం 6 పదములు కలిగినది ఖండ ఈ భట్రవారి యొక్క ఈ మాటనే ప్రామాణికంగా స్వీకరించి ఇలాగే అర్థాన్ని మనకి సాయిస్తూ వచ్చాయి. ఇది 10 అర్థములను తెలుపుతున్నది. ఏమిటా 10 అర్థములు? 10 అర్థములు 6 పదములు. షట్ పదోయం 6 పదములు. దశయితాన్ 10 అర్థములను బోధిస్తోంది. 6 పదములు 2 వాక్యములు అన్నారు కదా. ఏమిటి ఆ 10 అర్థములు? దాన్ని వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. నేతృత్వం, నేతృత్వం, నేతృత్వం అంటే నై అనేటటువంటి ధాతువునకు నై ప్రాపణే అని అర్థం, పొందించుట అని అర్థం. కనుక భగవానుని పొందించునామే. ఎవరావిడ అంటే శ్రీ అనే శబ్దానికి అర్థాన్ని సాయిస్తున్నారు. నేతృత్వం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యేలో శ్రీ శబ్దార్థం. శ్రీహి అంటే అర్థం ఏమిటి? శ్రీయతే ఇతి శ్రీహి, శ్రేయత ఇతి శ్రీహి అని
కర్మణి వ్యుత్పత్తి కర్తరి వ్యుత్పత్తి రెండిటిని చెప్పు. వచ్చింది మీ షమ్మి కూడా. ఏమిటి అర్థం? కర్మణి వ్యుత్పత్తిలో ఆశ్రయింపబడునది, మన అందరి చేత ఆశ్రయింపబడునది. భగవానుడి దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, సాధారణంగా చిన్నతనంలో పిల్లలు తండ్రి దగ్గర కంటే ముందు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నాన్నగారిని అడగవే నాన్నగారిని అడగవే అని తల్లిని అడుగుతారు. ఎందుకంటే తండ్రి ఏమిటో హోంవర్క్ అసలు చేసావు నువ్వు అని గట్టిగా గద్దించి అడుగుతాడు కనుక తండ్రి హితపరుడు, తల్లి ప్రియపరురాలు. బిడ్డడు కష్టపడితే చూడలేదు తల్లి కనుక ముందు తల్లి దగ్గరకు వెళ్ళి తల్లి ద్వారా తండ్రిని అడిగిస్తారు. ఇది లోక సహజమైనటువంటి కారణం. తల్లి ప్రియపరురాలు అవడం, పిల్లవాడు బాధపడితే చూడలేదు. ఈయన హోంవర్క్ చేసే వరకు వీడికి అన్నం పెట్టడం అని ఈయన వెళ్ళిపోతాడు. ఆవిడ మాత్రం ఏదైనా పట్టుకొచ్చి పెట్టేసి తిను ఏం తినకపోతే అలాగా అంటే పిల్లవాడు కష్టపడితే చూడలేదు. ఇది తల్లికి ఉండే ఒక ప్రత్యేకత కనుక దానినే ప్రియపరత్వము. కనుక తల్లి దగ్గరకు వెళ్ళి తల్లి ద్వారా స్వామిని ప్రార్థించు. అందుకని అందరి చేత ఆశ్రయింపబడునది శ్రీహి అంటే శ్రీయతే ఇతి శ్రీహి. అందరి చేత ఆశ్రయింపబడునది గనక శ్రీహి. అక్కడ సమాశ్రయం ఆయనే చేశారు కదా నరనారాయణ. శ్రేయతే చ పరం పద నారాయణుడు నరుడు. శ్రేయత ఇది శ్రీహి. అక్కడ ఆశ్రయించునది భగవంతుణ్ణి తాను ఆశ్రయించు. భగవాన్ కోరిక తీర్చండి అని భగవంతుని మన కోరికలు తీర్చడం కోసమని భగవంతుని తాను ఆశ్రయించి ఉండునది గనక శ్రేయతే ఇది శ్రీ. శ్రీ శబ్దానికి ఉండే అర్థం పారాయణ చేసుకుంటే అంతేనా? చేసుకుంటే మంచిదని నేను ఆ రోజు తీసుకొని చదువుకున్నాను. అనేక ధాతువుల నుంచి ఈ శ్రీ శబ్దానికి అనేక అర్థములు మనకి. శృణోతి ఇది శ్రీహి, శ్రావయతి ఇది శ్రీహి, శ్రీణాతి ఇది శ్రీహి, శృణాతి ఇది శ్రీహి అని శ్రీవచన భూషణంలో మనకి విశదంగా ఆరంభంలో పురుషకార ప్రకరణంలో ఈ విషయాలన్నింటినీ సాయిస్తారు. మన వరళది శృణోతి ఇది శ్రీహి, వినునది ఓపిగ్గా వింటు. వినడమే కాదు శ్రావయతి, శ్రావయతి విముఖ హితమితి శ్రీహి అని దానికి నిర్వచనం. ఏమిటి? విముఖులైన వారికి వినిపించునది. ఎవరు విముఖుడు? శ్రావయతి విముఖ శ్రావ్య. అటు పరమాత్మ విముఖుడే, మనము విముఖులే. మనం భగవంతుడి దగ్గరికి పెడతామా? ఆశ్రయిస్తామా? ఆశ్రయిస్తాం. ఇంకా బాగుంటదమ్మా అన్నారు కదా ఆయన. ఇన్ని పాపాలు చేసినవాడు నేను కాపాడేదేంటి అని మన మాటలు ఆయన ఏమంటారు తెలియదు. ఈవిడ తాను ఓపికగా వింటుంది. వీడి మరల విని మళ్ళా పరమాత్మకి వినిపిస్తుంది. వీడు మీరు కాపాడకపోతే ఎలాగండి. చూడండి బాబా ఎంత బాధపడుతున్నాడు, భయంతో గడగడ వణుకుపోతుంది అని ఆయనకి ఎలా చెప్పాలి అలా చెప్పి. మనలో దోషములు ఉంటే ఇచ్చుంటారు అమెరికా వాళ్ళు. వాటి శ్రూహింసాయ అని ధాతు, వాటిని నశింపజేయునది ఉంటది. అంతేనా? శ్రీనాథి జగుణం జగత్ శ్రీ సేవాయ. మనను సేవించే రీతిగా ఉపదేశాల ద్వారా మనను మలచి మనను కాపాడునది, గుణములను వర్ధింపజేసి కాపాడునది. భగవంతుని దగ్గర మనను గురించి మంచిగా చెప్పి కాపాడునది అని అర్థం. కనుకనే అమ్మకు ఒక నామం మనిద్దరమే గబ్బూస్ శాస్త్రములే పెట్టిన పేరు లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట పరమర్షిభిః మమాపి చ మతం హ్యేతత్. బొట్టు బొట్టు భగవంతుడు చెప్తున్నాడు. కానీ లక్ష్మీదేవి
పురుషకారముగా ఋషులందరి చేత కీర్తింపబడినది. నా అభిప్రాయం కూడా అదే అన్న. మమ్మీ పురుషకారము అని అమ్మవారికి పేరు. పురుషకారం అంటే అర్థం ఏమిటి? పురుషునిగా చేయునది అని అర్థం. ఎవరిని పురుషుడుగా చేస్తుంది? జీవాత్మ పరమాత్మానవు పురుషౌ కరోతి సత్తావంతౌ కరోతి అని అర్థం. జీవాత్మ పరమాత్మలను ఇద్దరిని సత్తావంతులనుగా చేయునది. సత్త కలిగిన వాళ్ళం. ఎప్పుడు సత్త మనకి? పరమాత్మ వాళ్ళం అయితే. ఎప్పుడు పరమాత్మకు సత్త? తన వారిని సమగ్రంగా తాను పొందితే. కనుక ఇద్దరిని సత్తావంతౌ కరోతి కనుక పురుషకారము అని పేరు. మరొకటి పుర అగ్రగమనే అంటే భగవానుడు వాటి సంగతి నాకు చెప్పుకో, నేను కాపాడు అన్న పరమాత్మని మనకు ముందుండి పుర అగ్రగమనే కదా, మనకు ముందు ఉండి నడిచి మనని కాపాడే రీతిగా చేయున్నది కనుక పురుషకారము. ఇంకొక పూర్ణత్వాత్ పురుష ఉచ్యతే. పరమాత్మానం పూర్ణం కరోతి. భగవానుని పరిపూర్ణునిగా చేయునది. ఏమిటి పరిపూర్ణుడేగా ఆయన? ఆయనకు వచ్చిన లోటం. ఇప్పుడు మనం ఆయన కొలవడం మానేసాం, ఆయన ఆశ్రయించడం మానేసాం, తిరుగుతున్నాం. మనం ఎవడో వాడడం? పరమాత్మ వాడు. ఎలాగైనా ₹1 చేసుకోవాలండి. ఒకప్పుడు కోటీశ్వరుడు అంటే కోటి 100 కోట్లు 1000 కోట్లు స్కాములు చదువుతూనే ఉన్నాం కదా. కనుక ₹1 ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు అనుకోండి. అందులో ₹1 తగ్గిన లోటేనా? కోటికి లోటే కదండి. అలా భగవంతుడికి ఇంత జీవకోటి మమైవాంశో జీవలోకే అన్నాడు కదా. ఆయన జీవలోకం అంతా ఆయన అంశభూతమే. అందులో ఒక్కడు తప్పిపోయినా లోటేగా. అలాంటి జీవుణ్ణి హితమును ఉపదేశించి పరమాత్మతో చేరేలా చేయడం ద్వారా పరమాత్మను పూర్ణునిగా చేయునది. ఒక పూర్ణునిగా చేయునది అంటే అంటారు వారు శ్రీగుణరత్న కోశంలో పితేవత్ప్రేయ అంజనని పరిపూర్ణాగసి అనే శ్లోకంలో మనకున్న పరిమితం కనుక తగ్గించి వదిలేసి భగవానుడు వచ్చినప్పుడు వాని పాపములను చూచి భగవానుడు ఆగ్రహిస్తే అది చూచి వాడు గడగడ వణికిపోతుంటే పరమాత్మ అంటే కొందరి జాతక విశేషాలు అలా ఉంటాయి. తిట్టే అటువాడు కోపం వచ్చేస్తూ ఉంటుందని వీళ్ళు ఏం మాట్లాడినా వాడి జాతక విశేషాలు అలా ఉంటాయి. మనం అలాంటి వాడని మనం చూడగానే భగవంతుడికి కోపం వచ్చేస్తుంది. ఇన్ని పాపాలు చేస్తావా నువ్వు అని. ఎప్పుడైతే ఆయన కోపగించాడో కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన 16 ప్రశ్నలలో సంక్షేప రామాయణంలో చివరి ప్రశ్న, ఎవ్వనికి భయం కలిగితే దేవతలందరూ కూడా భయపడతారు అని. అలా పరమాత్మకు ఒక్కసారి మన మీద కోపం వచ్చేటప్పటికి ఎవరికి కోపం కలిగితే దేవతలందరూ భయపడతారు. అలా పరమాత్మకి మన మీద కోపం రాగానే సాధారణంగా ఎవడైనా పనిచేసేవాడి మీద యజమాని గారు కేకలేస్తున్నాడు అనుకోండి, నాన్నగారు కోపంగా ఉన్నారని పిల్లలందరూ భయపడిపోయి వెనకాతలు దాగుంటారు. అలాగే పరమాత్మ దయ, క్షమ, వాత్సల్యం ఈ గుణాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ జీవుని చూసి కోపంతో నృసింహావతారం ఎత్తాడు, అప్పుడు ఈవిడ ఆయనకి ఎలా బోధించాలో అలా ఉచితై ఉపాయై అంటారుగా, తగినటువంటి ఉపాయములతో ఆయనను ఆ కోపాన్ని తగ్గించి మళ్ళీ ఆ గుణాలన్నీ ఆయన పక్కకు వస్తాయి. గుర్తు చేస్తుంది ఈవిడ.
అని కాపాడకపోతే ఎలాగండి మీరు? మీకు చూస్తే లోకంలో పెద్దదయ్యా అలవాటుకి పెట్టండి ఇలా ఎవరు మనం చెప్పుకుంటున్నాగా మనం కాలక్షేపాల్లో ఈ విషయం అని చెప్పి నెమ్మదిగా మళ్ళీ ఆ గుణములతో భగవానుని పూర్ణునిగా చేయునది కనుక పూర్ణం కరోతి పురుషకారము అనే మాటకు అర్థం అది. పూర్ణం అంటే పురుషుడు అంటే అర్థం ఏంటి? పూరు బాహు సనోతి ఇది పురుష షణుదానే అధికముగా నిచ్చువానిగా చేయునది. పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనకేం తెలుసునండి? మనం ఏదో చిన్న చిత్తగా కోరికలు కోరుకుంటాం. ఆయన కూడా ఇచ్చేస్తే ఇంకా వీడు కూడా వదిలిపోతుంది మనకి, మళ్ళా మన మొహం చూడ కదా ఇచ్చేద్దాం అనుకుంటాడు. కానీ ప్రక్కన ఉన్న అమ్మగారు వాడికి అలా కొంచెం ఇస్తే ఏం బాగుంటుందండి, ఇంకా అధికంగా వానికి ఇవ్వాలి అని తాను వానికి భగవంతుని చేతనే. గొప్పతనం ఏమిటంటే భగవంతుని చేతనే, ఈయన అనుమతి లేకుండా ఈవిడేం చేసేది, ఆయన చేతనే కనుక అధికముగా నిచ్చువానిగా భగవానుని చేయునది కనుక శ్రీహి అంటే వీడెక్కడో ఎవడింట్లోనే తినేసి వచ్చాడంటే ఆకలి వేయలేదు, ఇప్పుడు అప్పుడే భోజనం చేయండి చాపాటు చేయండి అన్నాడు. ఇంటి ఆ భర్త గారు ఏదో ఆఫీస్ నుంచి ఎప్పుడో ఆలస్యంగా వచ్చాడు. వచ్చి సాపాటు దగ్గర కూర్చొని సాపాటు చేశాడా అన్నాడు. మీరు రాకుండా చేయనన్నాడండి అంటుంది. ఏంటో తండ్రి కోసం ఆగాడా వీడు, కడుపు నిండిపోయి ఆగాడు. కానీ అంటే లేని గుణములను మనలో కలుగజేసి భగవానునికి మనయందు అనుకంప కలిగే రీతిగా చేయునది అని అర్థం. నేతృత్వం ఇది శ్రీ శబ్దం చెప్పేటటువంటి అర్థం. మనకి పరమాత్మతో చేర్చుట ఇది చెప్పబడుతుంది. నిత్యయోగం శ్రీమన్ నారాయణ అన్నాడు. మతు ప్రత్యయం అనేక అర్థములు ఉన్నాయి. వాటిలో మతు ప్రత్యయానికి ఇక్కడ అర్థం నిత్యయోగే మతు అని, నిత్యము కూడి ఉండుటను తెలిపేటటువంటిది ఈ మతు అనేటటువంటి. కనుక శ్రీమన్ నారాయణ అంటే లక్ష్మీదేవి భగవానుని ఏనాడు విడిచిపెట్టి ఉండదు. శ్రీరామచంద్ర స్వామి ఒక మాట చెప్తాడు రామాయణం. అనన్యాహి మయా సీత రాఘవేణ ప్రభాయధా మా భాస్కరేణ ప్రభాయధా. అనన్యాహి మయా సీత, సీతమ్మ నన్ను ఎడబాసి ఉండదు. ఎలా? సూర్యుని విడిచిపెట్టి కాంతి వేరే ఉంటుందా? ఉండదుగా. అలాగే నన్ను ఎడబాసి ఉండదు అన్నాడు ఈయన. ఆవిడ అనన్యా రాఘవేణ భాస్కరేణ ప్రభాయధా. రామచంద్రుణ్ణి విడిచిపెట్టి నేను ఉండను, సూర్యుని విడిచిపెట్టి కాంతి ఉండని రీతిగా. ఇక రామాయణం. పురాణం విష్ణు పురాణంలోకి వెడితే విష్ణోరేష అనపాయిని, విష్ణువును ఏనాడు ఈమె విడిచిపెట్టి ఉండదు చెప్పు. పరమాత్మ సంకల్పం అండి, సంకల్పం ఆయన విడిచిపెట్టి ఉంటుందా? ఉండదుగా అని. అదేంటండి మరి సీతారాములు ఎడబాసినట్టు మనకి రామాయణంలో కనబడుతుంది కదా. అంతర్ధి నర్మ వినిర్మమే భట్రవారి అంతర్ధానం అయినట్లుగా నాటకం ఆడారు వాళ్ళు. నిజానికి ఈయన్ని విడిచిపెట్టి ఆవిడ ఉండదు, ఆవిడని విడిచిపెట్టి ఈయన ఉండదు. ఎప్పుడూ ఆయన వక్షస్థలంలోనే ఉంటుంది. ఈ మాట మండోదరి చెప్తుందండి. భగవానుని దర్శించినప్పుడు నిత్యశ్రీహి అని, అంటే నిత్యము లక్ష్మీదేవితో కూడి ఉండువాడవు నీవు అని. అలాంటి రూపాన్ని చూచింది ఆవిడ, చూపించాడు పరమ. కానీ ఆయన వక్షస్థలంలోనే ఉంటుంది అమ్మ. ఒకప్పుడు అమ్మవారు కనిపించకూడదు అనుకోండి, అలాంటి సమయంలో అనుద్భూతగా
బయటకు ప్రకాశించకుండా లోపలే ఉంది. లేదు కనిపించవచ్చును అనుకున్నప్పుడు ఉద్భూత అయి తాను ప్రకాశిస్తూ ఉంటుంది కదా. అందుచేత పరమాత్మ ఏనాడు ఎడవాసి ఉండదు. ఈమె ఎడవాసి ఉంటే మనకి పరమాత్మ. ఆవిడ లేనప్పుడు మనం వెళ్ళామనుకోండి పరమాత్మ దగ్గర, ఇంకేమైనా ఉందా? పరమాత్మ మన చూడగానే ఏదా అయిపోయేంటి, చేయాల్సిన పాపాలన్నీ చేసావా, ఇంకేం మిగలలేదా, ఇప్పుడు వచ్చావు నువ్వు చేసి మనం మర్చిపోతాం, మనం చేసిన పాపాలు మనకేం గుర్తుంటాయి. కానీ ఆయన గుర్తుంటాయి. సర్వజ్ఞ సర్వవిత్తు కదా, సర్వజ్ఞుడు కదా, కనుక ప్రతి ఒక్కరి యొక్క అన్ని విషయములు ఏకకాలంలో గుర్తుండే మహానుభావుడు ఆయన. కనుక మనవాళ మామునుల వాక్య విన్యాసం శ్రీవచన భూషణాలు పత్తుం పత్తా కణక్కిట్టు అంటే నీ పాపాలు 1, 2, 3 అని లెక్క పెట్టలేక 10 చొప్పున కట్టల కింద కట్టిపడేసేట్టు మన పాపాలు. కనుక ఇవన్నీ అనుభవింపజేసి ఇవన్నీ వీటన్నిటి తీరుస్తాను నేను అంటాడు ఆయన. అంటే ఇంకేముందండి, మనం ఏమైపోతామండి. ఇదేమిటండి, ఇన్ని పాపాలు చేసిన వాడికి భగవంతుడే దిక్కని ఈయన దగ్గరికి వచ్చాం ఎవడో చెప్తే, ఈయనేమో ఇప్పుడు పాత కేసులన్నీ పైకి తీస్తున్నాడు. ఇంతకంటే రాకపోతేనే అయింది కదా, హాయిగా మన తిండి మనం తింటూ సుఖంగా ఉంటాం, మన పాపాలు మనం చేసుకుంటూ. వచ్చినా దండం తప్పదు, రాకపోయినా ఎలాగ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అది తప్పదు అనుకుని నీకు ఎవడైనా వస్తాడండి పరమాత్మ దగ్గరికి? రాడుగా, భయపడి పారిపోడా. కనుక ఈవిడ ఏనాడు పరమాత్మను ఎడబాసి ఉండదు. ఉంటే ఒకవేళ ఎడబాసి ఉంటే ఏమవుతుంది అంటే దానికి ఉదాహరణ, చాలా అద్భుతమైన ఉదాహరణ అని మనకి అనుగ్రహిస్తుంది. లోకంలో కాకాసురుడు రావణాసురుడు ఇద్దరు పాపాత్ములు. ఇద్దరిలో ఎక్కువ పాపాత్ముడు కాకాసురుడు, అమ్మవారి వక్షస్థలంలో పొడిచినవాడు. ఇంత పాపం చేసిన వాడికి రామచంద్రుడి కోపం వచ్చి క్రీడది సరోషేణ పంచవక్తులైన భోగిన 5 తరడు కలిగినటువంటి కోపంగా ఉండే పాముతోటి ఆడుకునే చెనటి ఎవడరా అని కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏమైంది? వాడు వచ్చి మళ్ళీ అక్కడ పడ్డాడు. అమ్మవారు దయాస్వరూపిణి గనక తచ్చిర పాదయోస్తస్య యోజయామాస జానకి. ఓ పొల పుచ్చుకొని వాడు పడడం భయం గుర్తుకొని పడ్డాడు. ఏంటండి, అందరూ పో 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 అంటున్నారు, పొమ్మనని చోటు ఇది ఒకటే కనుక వచ్చి పడ్డాడు. అడిగిరిగే పడ్డాడు. ఆ పడ్డంలో అమ్మకేసి తల, స్వామికేసి పాదములు వేసుకొని పడ్డాడు. పడితే ఈవిడ తచ్చిర, పద్మపురాణం చెప్తుంది మనకి మాట, తచ్చిర పాదయోస్తస్య యోజయామాస జానకి. ఓ పొలతోటి ఆ తరణి కొంచెం ఇలా రామచంద్రుడి పాదాలకేసి తిప్పి త్రాహీతి భర్తారమువాచ దయా విభం కాపాడండి అని ఈవిడ రామచంద్రుడితో అంటే, ఆవిడ ఆర్తిని చూచిన రామచంద్రుడు ఇప్పుడు వాడిని కాపాడకపోతే ఈవిడేదో అయిపోయేలా ఉందనుకుని సరే కాపాడేశాడా లేదా? కాపాడాడు కదండి. పెళ్ళిలోకాచార్య గారండి, మనకు ఆస్తి శ్రీ వైష్ణవులు అంటే పుట్టుకతోటే ధనవంతులు. శ్రీ శబ్దం ఎందుకు చేర్చారండి ముందు? పుట్టుకతోటే ధనవంతులు అంటే మనకున్న ఆస్తి ఏమిటి? సూత్రములు స్తోత్రములు. మన పూర్వాచార్యులు అనుగ్రహించినటువంటి సూత్రప్రాయములైన రహస్య గ్రంథం స్తోత్రములు, మన పూర్వాచార్యులు అనుగ్రహించిన స్తోత్రం. ఇవి కేవలము సూత్రములు స్తోత్రములు కావు, శాస్త్రము. శాస్త్రార్థములు అన్నిటినీ అందులోనే ఇమిడ్చి మనకు అందే రీతిగా అందించాం కదా. కనుక ఏమంటారు, ఇవడు సన్నిధియాలే కాకం తలెపెత్తదు అదిల్లామయాలే రావణన్ ముడిందాన్. మరి రావణాసుడు ఇంతకంటే తప్పు. వాడమ్మని ఇంకేం అకృత్యం చేయలేదు కదండి. నా భార్యవు కమ్మని ప్రార్థించడమే తప్ప. విపరీత బుద్ధి వాడిది, విపరీత ప్రవృత్తి కాకాసుడు. చేసినవాడు వీడు, వాడికి ఆలోచనలే. కానీ వాడికి 10 తలకాయలు ఉంటే ఒక్క తలైనా నిలిచిందా? మరణించాడు కదండి. ఎంచేత
వాటి బత్తరలు ఉన్నాయి కానీ పెద్ద ఆలోచన లేదండి అన్నారు మన పూర్వాచార్యులు. ఏం చేద్దా అంటే, ఒకవేళ వాడు రథంలో సీతాదేవిని కూర్చోబెట్టుకునే యుద్ధానికి వచ్చి ఉంటే ఆ సమయంలో కూడా అమ్మవారు పురుషకారం చేసేది. ఏమంటే ఏదో అవివేకి పోన్లు ద్రౌపదులిద్దరు అని ఏదో చెప్పుండేదేమో. ఆయన అశోకవనంలో పెట్టి వీడు యుద్ధానికి వచ్చాడు కనుక ఇద్దరూ కలిసి లేనప్పుడు వచ్చాడు కనుక మరణించాడు. కలిసి ఉన్నప్పుడు వాడు వచ్చాడు. ఇప్పుడు సన్నిధిలో ఉన్నప్పుడు అమ్మ ముందు ఆయన ఎవరిని ఏం చేయలేడండి. ఇప్పుడు తాటకను చంపినవాడు శూర్పణఖను ఎందుకు సంహరించలేదు? తాటకను చంపి పారేశాడా? మరి తాటకను ఎందుకు, శూర్పణఖను ఎందుకు సంహరించలేదు? అసలు శూర్పణఖను సంహరిస్తే కథ లేదా? శూర్పణఖను కనుక సంహరించేశాడు అనుకోండి, అది రావణాసురుడి దగ్గరికి వెడుతుందా? వాడు మారీచుడి దగ్గరికి వస్తాడా? మాయలేడు వస్తుందా? వీళ్ళ ఎడవాపు ఉంటుందా? ఈ దుఃఖం ఇవన్నీ ఉంటాయి? ఉండవు కదండి. మరి ఎందుకు చేయలేదు రామచంద్ర స్వామి? తాటకను ఎప్పుడు సంహరించాడండి? ఎప్పుడు 12 ఏళ్ల వయసులో వివాహం కాని బ్రహ్మచారి రాముడు. ఆయనకి దయాజాలి ఏం తెలియండి. విశ్వామిత్రుడు పక్కన ఉన్నాడు గురువు గారు. ఆయన చంపు జహి దుష్ట పరాక్రమామిమాం, చంపు చంపు అని ఆయన పక్క నుంచి చెప్తాడు. చంపాలి. ఈవిడని వివాహం చేసుకున్న తర్వాత ఓహో దయ అంటే ఇలా ఉంటుందా? మన పూర్వాచార్యులు అద్భుతమైనటువంటి వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు వ్యాఖ్యానములలో. మాధవ అన్నప్పుడు ఆ శబ్దాన్ని వ్యాఖ్యానిస్తూ అదుక్కు గురుకులవాసం పండిన వెడ, ఈ దయాగుణాన్ని అమ్మవారి దగ్గర సేవించి ఆయన ఆశ్రయించి, అసలు నీకు అసలు కోపం కలగదు కదా, నాకు జడుకున్న కోపం వచ్చేస్తుంది, ఎలా కలగదు అని ఆవిడ దగ్గర శిష్యరికం చేసి నేర్చుకున్నాను దయాగుణాన్ని పరమాత్మ. అట్లాంటి ఆవిడ గనక ఏనాడు పరమాత్మని ఎడబాసి ఉండదు మన కోసం. కనుక నిత్యయోగం శ్రీమన్ నారాయణ నారాయణ అంటే నారాయణ అనే శబ్దంలో నారములకు అయినమైన వాడు, నారములను అయినముగా గలవాడు. నార శబ్దానికి అర్థం నారాహ అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు. ఆ గుణములను కలవాడు గనక నారాయణుడు. ఏమిటా గుణములు? సముచిత గుణజాతం. సముచిత గుణజాతం మనను కాపాడడానికి కావలసిన గుణములను కలవాడు. మనం వెళ్ళి శరణు వేయడం అనుకోండి, ఆయన మనని అనుగ్రహించేవాడై ఉండాలిగా. దానికి కావలసినటువంటి గుణములు స్వామిత్వము, సౌశీల్యము, వాత్సల్యము, సౌశీల్యము, సౌలభ్యము అనే 4 గుణములను గలవాడు. వీటికి ఏం పేరు? ఆశ్రయణ సౌకర్యాపాదక గుణములు. భగవంతుని ఆశ్రయించుటకు సౌకర్యమును కలిగించు గుణములు. ఎంచేత ఇప్పుడు పరమాత్మ మన చూడగానే మన వారి పాపాలతో నిండిపోయి ఉంటాం కదండి. మన మొహం మీద భగవంతుడు కనపడడం ఆశ్చర్యం. నైషధ కావ్యంలో శ్రీహర్షుడు ఏదో ఒక శ్లోకాన్ని చెప్తాడు. నలుని యొక్క వైభవాన్ని గురించి చెబుతూ ఒక శ్లోకం చెప్తాడు. అయం దరిద్రో భవితేతి వైధసి లిపిం విలోక్యార్థిజనస్య జాగ్రతిం లలాటేర్థిజనస్య జాగ్రతిం. ఎవడో వచ్చాడు, అయ్యా నాకేమైనా ఇప్పించండి బాబు. నలుగు చాలా గొప్పవాడు, అల్పవృక్షాన్ని మించిపోయినవాడు. కానీ వాడి మొహం మీద అడ్డంగా వీడు దరిద్రుడు అవుతాడు అని బ్రహ్మగారు రాసి పడేసి. కనుక వైధసీ లిపి అది బ్రహ్మగారు రాసిన లిపి. ఏం చేయాలి? ఏదో చేశాడు, మనకి ఇంకా దాని వస్తుంది అంత రోజు. మరి భగవంతుడికి తెలియదా మనం చూడగానే మన పాపాలన్నీ కనబడవండి? పాపములను చూచినా అసక్తించుకోకుండా వాటినే గుణములుగా భావించే, గుణమునకే కానుకగా భావించే దోషంగళయే పచ్చయా పొళ్ళుకై
దోషములను కానుకగా స్వీకరించి కాపాడుట, దానికే వాత్సల్యము అని పేరు. ఆవు, అప్పుడే పుట్టిన ఆవు దూడ ఒంటి మీద ఉండే మాలిన్యం మావే అంట. దానిని ఆవు చాలా పరిశుద్ధమైన జంతువైనా ఎలా నాటిస్తుందో దూడ మీద ఉండే ప్రేమతోటి, అలా మన దోషములనే కానుకగా స్వీకరించే స్వభావము కలిగిన వాడు కనుక వాత్సల్యము. పర్వాలేదు, మనం తప్పులు చేసినా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చును. నేను తప్పులు చేసిన వాళ్ళందరినీ కాపాడేస్తాడు ఏమిటా? కాపాడతాడు. కాపాడాలి. ఎందుకు కాపాడాలి? మన జేబులో ఉన్నటువంటి 10 రూపాయల కాసు క్రింద బురదలో పడిపోతే వదిలేస్తామా? కడుక్కుని జేబులో పెట్టు. మన సొత్తు కనుక మరి స్వామిత్వం, ఆయన స్వామి, మనం సొత్తు. సొత్తును కాపాడుకోవడం స్వామి యొక్క లక్షణం కదా. కనుక స్వామిత్వం అనే గుణం నిజమే, చాలా గొప్పవాడే. అని అసలు అంత గొప్పవాడు మనతో మాట్లాడతాడా? సౌశీల్యం మహతో మందైః సహ నిరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం. గొప్పవాడు తక్కువ వారితో అరమరికలు లేకుండా కలిసిమెలిసిపోయి ఉండే స్వభావానికి సౌశీల్యం అని పేరు. గుహుడు, సుగ్రీవుడు వీళ్ళందరితోటి కలిసిమెలిసిపోయి ఉన్నాడా లేదా పరమాత్మ? ఏమైనా నేను గొప్పవాడిని నువ్వు తక్కువవాడు అన్నాడండి? ఏం లేదుగా. గుహుడు రాముని కౌగలించుకొననా, రాముడు గుహుని కౌగలించుకొననా, సమార్థ సంపరిష్వచ్య రామచంద్రుడే గుహుని కౌగలించు. ఆత్మసమస్సఖ, నాకు ప్రాణ సమానుడైన స్నేహితుడు అనుకున్నాడు. కనుక తక్కువ వారితోటి కలిసిమెలిసి ఉండే స్వభావం గలవాడు కనుక ఇబ్బంది లేదు. నిజమేనండి, చాలా మంచివాడే. కనిపిస్తే చాలా ప్రేమగా మాట్లాడతాడు, కానీ కనబడ్డు కదా. కనబడకపోతే ఎలాగా అంటే సౌలభ్యం, కండు పత్తు హైక్కు సౌలభ్యం. మనం పట్టుకోవడానికి వీలుగా దేవాలయంలో అర్జమూర్తిగా వేంచేసి ఉన్నాడు కదండి. సమకాలంలో ఆ అవతారమూర్తిగా వేంచేసి ఉన్నాడు, ఈ కాలంలో అర్చమూర్తిగా వేంచేసి ఉన్నాడు. ఇవి 4 గుణాలు. సముచిత గుణజాతం తనుఖ్యాపనం చ శ్రీమన్నారాయణ చరణౌ పాదార విందములను. పాదార విందములు అంటే శరీరం అంతా, లేకపోతే పాదాలు ఉంటాయా? పాదార విందములను అంటే అర్థం ఏమిటి? పాదములను పట్టుకోవడం అంటే అది ఎవరైనా పాదములు పట్టుకొని ప్రార్థిస్తే కాదనలేరు కదా. అందులో పరమదయాడు అయిన పరమాత్మ అంటే మనం ఇంక మన ఇళ్లలో ఉండే ఫోటోలన్నీ తీసి పారేసి కేవలం పాదాలు మాత్రమే ఉండే ఫోటోలు పెట్టుకుని కొలవమని అర్థం కాదు. పాదములు అంటే తనూపలక్షణం అన్న చరణములను గురించి చెప్పిన శబ్దం ఆయనను ఆశ్రయించుతున్నాను అని అర్థం అండి. నదిలో స్నానం చేయాలంటే రేవులో కదా దిగుతాం, అలాంటి రేవే పాదారవిందం. కనుక తనుఖ్యాపనం చరణం. తరువాత ఉపాయం, ఉపాయము చరణం అనే పదానికి అర్థం. శ్రీమన్నారాయణ చరణం, శరణం ప్రపంచే కదా శరణం. ఉపాయము, శరణం అనే శబ్దానికి అనేక అర్థములు ఉన్నా ఉపాయే గృహ రక్షిత్రో శబ్ద శరణమిత్యయం వర్తతే సాంప్రతం జైష ఉపాయార్థైకవాచక. అనేక అర్థములున్నా ఇక్కడ ఉపాయమునే తెలుపునది. శ్రీమన్నారాయణుని పాదార విందములనే ఉపాయముగా, నా అభీష్టము తీరుటకు ఉపాయముగా. తర్వాత ప్రపద్యే కర్తవ్య భాగం. కర్తవ్య భాగంతో అంటే మనం చేయాల్సిన పని ఏమిటి? పట్టుట. ప్రపద్యే అంటే పట్టుచున్నాను, వర్తమాన కాలిక క్రియాపదం. పట్టుచున్నాను అని. అందుకనే ఈ మంత్రాన్ని ఎప్పుడు చదువుకుంటూ ఉండమని చెప్పడానికి కారణం అదే. కనుక కర్తవ్య భాగం ప్రపద్యే పదులు గతౌ గత్యర్థా బుద్ధ్యర్థా అని మానసికంగా ఆయన పాదారవిందములే రక్షకమనే విశ్వాసంతో ఆయన పాదములను ఉపాయముగా పట్టుచున్నాను అని అర్థములను చెప్పింది పూర్వవాక్యంలో. ద్విఖండ అన్నారు కదా. రేపు ఉత్తరఖండం యొక్క అర్థాన్ని మరొక శ్లోకార్థాన్ని చెప్పుకుంటే ద్వయమంత్రం పూర్తి అవుతుంది మనకు. శ్రీ పరాశర భట్టార్య
श्रीपराशर भट्टार्यः శ్రీరంగే శ్రీరంగే